దగ్గుబాటి ప్రసాద్ ఆయన ఏదో మాట్లాడినాడు. మాట్లాడిన దాన్ని బయటికి రిలీజ్ చేశారు. దాని వెనక తెలుగుదేశం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఏమున్నాయో మాకు తెలియదు. దట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. కానీ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, నందమూరి కుటుంబం అంతా ఏం చేస్తా ఉంది, నందమూరి కుటుంబం ఏం చేస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి అవసరం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు జైలుకి పోయినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు సతీమణిని ఎవరో దూషించినప్పుడు నందమూరి కుటుంబం అంతా ఏకమై వాళ్ళ బావకు మద్దతుగా నిలబడింది. ఇప్పుడు నందమూరి తారక రామారావు మనవడు నందమూరి తారక రామారావు కండగా మీరు ఎందుకు నిలబడలేకపోతా ఉన్నారు? రామారావు గారి దానవీర సూరకన్న డైలాగ్ ఇక్కడ గుర్తొస్తుంది. ఆచార్య దేవా ఏమంటివి ఏమంటివి, జాతి నెపమున సూతసుతన కింద నిలువ అర్హత లేదందువా, ఎంత మాట ఎంత మాట, ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు, మరి కుల పరీక్షయే అందువా అనేసి ఒక డైలాగ్. దానికి కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. అంటే రాజ్ అనేవాడు అన్ని కులాలను హక్కుని చేర్చుకోవాలనేది. దాన్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, నాలాంటి వాళ్ళతో సహా. కొన్ని ఏళ్ల పాటు అది నా కాలర్ ట్యూన్. మరి ఇవి కేవలం ఈ సినిమా డైలాగులకేనా పరిమితం? హరికృష్ణ గారి భార్య అంటే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ కమ్మ కులస్తురాలు అయితే ఈ పరిస్థితి ఉండేదా? వారిని మీరు ఓన్ చేసుకునే వాళ్ళు కాదా? ఆయన ఇతర మతస్థుల్ని ఇతర కులస్తుల్ని పెళ్లి చేసుకున్నారనేసి మీరు తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. నిజం కాదా? మీరు దూరం పెట్టారు, వెలేశారు, నిజం కాదా? మరి ఇదే నందమూరి కుటుంబం పెట్టిన భిక్ష చంద్రబాబు నాయుడు గారికి ఈ పదవి. లీవ్ అబౌట్ దగ్గుబాటి ప్రసాద్, అతనికి ఆ ధైర్యం ఎవరిచ్చారండి? ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 164 మంది ఎమ్మెల్యేలు, ఎవరు నోరిప్పడం లేదండి. ఏమైందండి? ఎన్టీఆర్ క్షాత్రం ఏమైంది? రాజస్యం ఏమైంది? తెలుగుదేశం పార్టీ పెట్టిన రామారావు కుటుంబం ఏమైంది? నందమూరి మా బ్లడ్ మా బ్రీడ్ అంటాడు బాలకృష్ణ, ఏమైనాడు? మీ బ్లడ్ కదా జూనియర్ ఎన్టీఆర్? వాళ్ళమ్మని తిడితే మీకు నొప్పి కలగదా? ఎందుకు ఎక్కడో ఉన్న కర్ణాటకలో ఉన్న బుడ్డోడు ఒకడు వాడు మాట్లాడితే ఎనలే ఎన్టీఆర్ ని తిట్టి ఎనలే అనేసి మాట్లాడితే వైరల్ అయింది, లక్షల మంది చూశారు. జై ఎన్టీఆర్ అన్నాడు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఎన్టీఆర్ అభిమానులుగా నొప్పి తగలదా? తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ వెన్నెముక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు వెన్నెముక. మరి మీ వెన్నెముకను మీరే విరగొట్టుకుంటారా? కలుపుకొని పోవాలన్నా, బంధువులు అన్నాక 100 ఉంటాయి, కలుపుకొని పోవాలా. పెద్ద మనిషిగా 80 ఏళ్ళ వృద్ధునిగా చంద్రబాబు నాయుడు గారు ఇలా కుటుంబ సభ్యులందరూ వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడి, ఆమెను మాట్లాడి జూనియర్ ఎన్టీఆర్ పిలిచి కలుపుకుంటే తెలుగుదేశం పార్టీ ఉంటుంది రాబోయే రోజుల్లో.